అందరికీ స్వాగతం. ఈరోజు మనం వేదజ్ఞానం యొక్క ఆది ప్రవాహం అనే మూలం లోతుల్లోకి వెళ్దాం. నమస్కారం. ముఖ్యంగా ఋగ్వేదం నుండి 2 మంత్రాలు 10.71.2 ఇంకా 10.71.3. అవును. సృష్టి మొదట్లో ఈ జ్ఞానం ఎలా వచ్చింది, ఎలా వ్యాపించింది అనేది ఇవి వివరిస్తాయి గదా. దీని గురించే మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది కేవలం ఒక కథ కాదు. ఈ మంత్రాలు అసలు జ్ఞాన స్వభావమేంటి, అవును. దాన్నెలా గ్రహించారు, ఎవరు గ్రహించారు, ఇలాంటి లోతైన తాత్విక విషయాలను చెబుతాయి. ఓ సరే, మొదటి మంత్రం తీసుకుందాం. 10.71.2. ఇది జ్ఞానాన్ని జల్లెడ పట్టడంతో పోలుస్తోంది. అంటే పిండి జల్లెడ పట్టినట్టుగా. భలే ఉంది కదా ఇది. అవునవును, చాలా కీలకమైన పోలిక అది. ఏంటంటే, సృష్టి మొదట్లో ఆ అత్యున్నత సత్వగుణం ఉన్న ఋషులు అంటే ధీరాహ వాళ్ళు తమ మనస్సుతో అంటే మనస అంతరిక్షంలో అప్పటికే ఉన్న వేదవాణిని వాచం గ్రహించి దాన్ని శుద్ధి చేశారన్నమాట పునంతో. ఎలాగా? ఎలాగంటే జల్లెడ తితున పిండిని సక్తుం ఎలాగైతే శుద్ధి చేస్తుందో అలాగే వాళ్ళ ఏకాగ్రతతో కూడిన మనస్సు ఆ వేదవాణిని పట్టుకుంది. అంటే ఉన్నదాన్ని వడపోసినట్టుగా గ్రహించారన్నమాట, సృష్టించలేదు. ఖచ్చితంగా ఉన్నదాన్ని గ్రహించడం, శుద్ధి చేయడం. మరి సఖాయః సఖ్యాని జానతే అంటే ఈ ఋషులు అందరికి మిత్రులుగా ఉంటూ. అవును, వాళ్ళు దైవ కృపతో ఆ వేద పదాలు, వాటి అర్థాలు, ఆ రెండింటి మధ్య ఉండే శాశ్వత సంబంధం ఇదంతా సంపూర్ణంగా తెలుసుకున్నారు. వాళ్ళు సఖాయః అంటే అందరికీ మిత్రులు. ఓ, కేవలం శబ్దమే కాదు, అర్థం కూడా గ్రహించారు. అవునవును, అందుకే ఆ వాణిలో వాచి అధీ సకల ప్రాణులకు మేలు చేసే లక్ష్మి అంటే భద్రాలక్ష్మి నిక్షిప్తమయుందని ఆ మంత్రం చెప్తోంది. భద్రాలక్ష్మి అంటే శుభకరమైన జ్ఞానం, విజ్ఞానం అనుకోవచ్చా? ఖచ్చితంగా. కేవలం ధనం కాదు, సర్వశుభాలు, జ్ఞానం. సరే, ఇది గ్రహించడం గురించి. మరి దీన్ని ఎలా పొందారు, ఎలా వ్యాప్తి చేశారు? రెండో మంత్రం 10.71.3 దీని గురించే కదా. అవును, రెండో మంత్రం 17.1.3 ఆ ప్రక్రియను వివరిస్తుంది. యజ్ఞన అంటే ఇక్కడ యజ్ఞం అంటే బ్రహ్మసాక్షాత్కారం లేదా తీవ్రమైన ధ్యానం అనుకోవచ్చు. యజ్ఞం ద్వారా దాని ద్వారా ఈ జ్ఞానులైన ఋషులు ఆ వేదవాణి యొక్క మార్గాన్ని పదవీయం కొనుగున్నారు. అది ఎక్కడుందో, ఎలా వస్తుందో తెలుసుకున్నారు. ఎక్కడుంది అది? సూక్ష్మరూపంలో ఋషులలోనే, ఆకాశంలో, అంతరిక్షంలో నిక్షిప్తమయ్యుంది. ఋషిషు ప్రవిష్టాం. దాన్ని వాళ్లు గ్రహించారు. తామను అవిందన్. గ్రహించాక వాళ్ల దగ్గరే ఉంచుకున్నారా? లేదు, మూలం స్పష్టంగా చెబుతోంది. దాన్ని తమ అంతరాత్మలో ధరించి ఆభృత్య అనేక చోట్ల అంటే పురుత్ర ప్రచారం చేశారు. వ్యధదుహు పురుత్ర వ్యదధుహు అంటే లోకానికి అందించారు. ఇందులో సప్తరశ్మ్యేహ అని కూడా ఉంది కదా, దాని అర్థం? దాన్ని వ్యాఖ్యాతలు ఆ వేదవాణిలో సహజంగా ఉండే 7 రకాల ఛందస్సులతో అన్వయించారు. గాయత్రి లాంటివి. సప్త ఛందస్సులా? అవును. అవి కూడా అంతటా వ్యాపించి ఉన్నాయని అభిసం నవంతే అని అర్థం. ఆదిత్య, అంగిర వేళ. అవును, మూలం అదే వివరిస్తుంది. ఈ నలుగురు ఋషులు తీవ్రమైన ధ్యానంలో ఉండి పరమాత్మ కృపతో ఆకాశంలో ఉన్న ఆ మంత్రాలను జల్లెడ పట్టినట్టుగా తమ చిత్తంలోకి గ్రహించారు. ఆ గ్రహించినవే 4 వేదాలుగా మారాయా? అవును, వరుసగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. వాళ్ళు కేవలం మంత్రాలను సేకరించడమే కాదు, వాటి అర్థాలను కూడా పరమాత్మ అనుగ్రహంతోనే పూర్తిగా గ్రహించారు. ఆ తర్వాత ఈ జ్ఞానాన్ని మహర్షి ఆద్యబ్రహ్మకు అందించారు. అలా లోకంలో ఈ జ్ఞాన ప్రవాహం ఆగకుండా కొనసాగింది. ఇక్కడ కొన్ని ప్రశ్నలొస్తాయి కదా, మూలంలో కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఈ అగ్ని, వాయు, ఆదిత్య, అంగిర అనే పేర్లు ఇవి ఈ సృష్టికి మాత్రమేనా, లేక ప్రతిసారి అవే ఉంటాయా? మంచి ప్రశ్న. మూలం ప్రకారం ఒక అభిప్రాయమేంటంటే ప్రతి సృష్టి ఆరంభంలోనూ వేదాలను గ్రహించే ఋషుల పేర్లు ఇవేనట. అవునా? ఇవి కేవలం రూఢనామాలు కావు, అంటే సాంప్రదాయంగా వచ్చిన పేర్లు మాత్రమే కాదు, యోగరూఢనామాలు అని మూలం సూచిస్తోంది. అంటే వాటికి వ్యుత్పత్తి అర్థం ఉండి సాంప్రదాయంగా స్థిరపడినవి. ఇంకొక కొంచెం సున్నితమైన ప్రశ్న కూడా ఉంది మూలంలో. ఈ జ్ఞానం కేవలం నలుగురికే అందిందా? మరి వాళ్ళు పురుషులేనా? స్త్రీలకెందుకందలేదు?
ఇది వివక్షలాగా అనిపించొచ్చు కదా. అవును, మూలం ఈ ప్రశ్నను లేవనెత్తింది, కాని సమాధానం కూడా సూచనప్రాయంగా ఇచ్చింది. అసలా నలుగురు పురుషులే అని మనం ఎలా నిర్ధారించగలం అని అడుగుతోంది. ఓ. అంటే పాణిని వ్యాకరణ నియమాలున్నాయి కదా, పేర్లను బట్టి లింగ నిర్ధారణ చేసేవి. అవి ప్రాచీన గ్రంథాలకు అంటే ఆర్ష గ్రంథాలకు అన్ని చోట్ల సరిగ్గా వర్తిస్తాయని చెప్పలేం కదా అని. అంటే పేర్లను బట్టి పురుషులని అనుకోకూడదంటారా? ఖచ్చితంగా చెప్పలేమని మూల ఉద్దేశ్యం. ఆధారాలు స్పష్టంగా లేనప్పుడు వెంటనే ఒక నిర్ణయానికి రావడం, ముఖ్యంగా వేదాల విషయంలో ఎప్పుడూ వ్యతిరేకంగానే చూడటం, అది సరికాదని మూలం యొక్క భావన. అర్థమైంది. అంటే సృష్టి ఆదిలో వేదజ్ఞానం ఎలా వెల్లడైంది, దాని ఎంత ఉన్నత స్థితిలో ఉన్నవాళ్లు గ్రహించారో, ఎలా వ్యాప్తి చేశారో, దీనిపై ఇది నిజంగా చాలా లోతైన పరిశీలన. ఆ ప్రక్రియ ఎంత అద్భుతంగా ఉందో కదా. నిజమే. జ్ఞానం యొక్క స్వభావం, దాన్ని గ్రహించే ప్రక్రియ ఎంత ఉన్నతమైనదో, ఆ ప్రక్రియలో పాల్గొన్నవారి యోగ్యత ఏమిటో అన్నీ తెలుస్తున్నాయి. అవును. శ్రోతలు ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది అనిపిస్తుంది నాకు. ఏమిటది? అంటే ఈ విధంగా అతీంద్రియ స్థాయిలో ధ్యానం ద్వారా జ్ఞానాన్ని గ్రహించే సామర్థ్యం, అది కేవలం ఆ కాలంలోని ఋషులకే పరిమితమా? లేక సరైన సాధన, చిత్తశుద్ధి ఉంటే అలాంటి ఉన్నత జ్ఞానాన్ని పొందే అవకాశం ఈరోజుకి మానవాళికి ఉందా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే.